మీరు ఎప్పుడైనా సముద్రం కోత ఎలా ఉంటుందో చూశారా? సముద్రం బీచ్లో సరదాగా ఆడుకునే వారికి సముద్రపు కోత ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఈ దృశ్యాలను చూడండి ఒకసారి. ఊర్లు, గుళ్ళు, బళ్ళు ఇలా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ ఆ సముద్ర గర్భంలో కలిసిపోయింది, పోతుంది. ఇది ఇప్పటి సమస్య కాదు. ఏళ్లుగా ఉప్పాడ, దాని పరిసర తీర ప్రాంతాల్లోని ప్రజలు అనుభవిస్తున్న దారుణ వ్యధ. మత్స్యకారుల ఇళ్లు సముద్రం కోతకు గురవుతున్నాయని ఆవేదన. గోడ కట్టాలి, వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు రోదనలు మిన్నంటాయి. ఇక రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ దిగడంతో ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. పవన్ విజ్ఞప్తితో కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు, అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం. అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 100 ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇక తీర ప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్తులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్యాణ్ గారు వచ్చారండి, ఎలక్షన్లను వచ్చిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు, నేను గొట్టేస్తాను, ఐటీ బీసీ చేస్తానని చెప్పి కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా కళ్యాణ్ గారు కూడా 323 కోట్లు శాంక్షన్ ఇచ్చాడు. అది కెరటాల పై నుంచే వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఉప్పాడందరూ మరి ఒడ్డు నుంచి చేస్తే బట్టి మాత్రం వెంటనే మరి కొట్టుబడడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి మా మత్స్యకారులు మరో ఆలకించి సముద్రపు కెరటాల పైన వేయాలని గొట్టేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మాకు గొట్టేస్తారని మేము ఆశగా ఉన్నామండి. ఆయన ఎంతో మేలు చేస్తున్నాడు. ఈ పడిపోయిన కొంపల్లోనే అలాగే ఉంటున్నామండి. ఇలా నీరు వచ్చేసినా అలాగే ఉంటున్నామండి. మరి నీరు వచ్చేస్తామంటే ఈ పంచాయతీ వాళ్ళు గట్టా జాకీ గట్టా తీసుకొచ్చి కాలువలు అయ్యి తీస్తున్నారండి. మా భవిష్యత్తులు చూస్తే ఇలా ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. మరి ఏ పని అన్నా ఆయనే చేస్తున్నాడు కాబట్టి గొట్టు కూడా తొందరగా చేస్తారనేసి ఆయనకి వందనాలండి. వేసాము ఇవాళ సముద్రంలో గంజి లేదు, ఇల్లులు కూలిపోతున్నాయి. ఆ కారిపోయిన ఇంట్లో పడిపోయిన ఇంట్లో అలా ఉన్నాం. అద్దెకి పోదామంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అడుగుతున్నారు అద్దె. ఆ అద్దెకి పోలా కట్టుకోలేక ఏటలకు వెళ్తున్నారు. ఉత్తేసి వస్తున్నారు, సంవత్సరాలు పెట్టి తిన్నాక ఊళ్ళు లేదు, కట్టడానికి గుడ్డ లేదు. ఉప్పాడంటే ఎంతో పేరు, గొప్ప పేరు. ఏ నాయకుడు వచ్చినా మా ఉప్పాడే వస్తాడు. పెద్ద పెద్ద నాయకులు ఎక్కడి నుంచి వచ్చినా మా ఉప్పాడ వస్తాడు. ఏ నాయకుడు వచ్చినా ఈసారి గెలిపిద్దామని కళ్యాణ్ బాబు మేమందరూ ఏకమయ్యి గెలిపించాము. అందులో అండి ఇవాళ 323 కోట్లతో గొట్టి సెలక్షన్ చేశారండి. ముందు గతంలో గొట్టేశారండి, అది 2-3 సంవత్సరాలు కాసిందండి. ఆ గొట్టు ఉన్నదనే ఉద్దేశంతో మేము గుడి కట్టామండి. గుడి కడితే 20 లక్షలు ఖర్చు పెట్టి గుడి కట్టి ఆ గుడి గొట్టి పోయింది సార్. పోతే ఈ రోజు సెలక్షన్ చేశారు కాబట్టి బాలకేరియాలో మాకు కరెక్ట్ మేరకలు లేతే లోపల లేతే ఈ ఊరు ఈ ప్రాంతం బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ సెలవు. ఈ తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది సార్. ఈ ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు అది పరిశీలించడం జరిగింది. సముద్రం కోతకు గురవుతోంది మన తీర ప్రాంతం అంతా. ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆపు చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకు చక్కటి నిధులు కావాలి. ఎలాగైపోతున్నాయండి, తెరకి కొడతా అంటే గోడ పడిపోవడం, ఇంట్లో ఉన్న తెలుపులు పడిపోవడం. యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోతకు గురవుతుంది చేస్తాం. లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరం లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కోను. రాగానే 1-2-3 నెలలు రాగానే ఫస్ట్ ఇప్పుడే కనుక్కుంటా ఉంటాను. ప్రతి సమస్యని డాక్యుమెంట్ చేయించండి. ఇది మీరు బలంగా చెప్పేసండి, పరిష్కార మార్గం కనుక్కోండి.
ఇప్పటి నుంచో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సముద్రం కోతకు గురవుతుంది. గురైన తర్వాత క్రమేణా ఇవన్నీ కొట్టుకొని వస్తుంది. ఈ 3 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల 3 రోజుల నుంచి కూడా అలలు ఉధృతంగా వచ్చి ఊరి మీద పడిపోతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా మేమందరం కూడా జనసేన నాయకులు, లోకల్ మత్స్యకార నాయకులు అందరితో కలిసి వాళ్ళకి ఏం కావాలో అండగా ఉంటామని వాళ్ళకి చెప్తున్నాం. ఉండి ఉండలేకపోతున్నాం అండి. ఉండలేకపోతే ఆ పాలకిలేలు మాకు ఎంత కొట్టేది ఎంత బాగుంటుందని మాకు ఉంటుందండి. మా పూడి మీద తిప్పల మీద లేదండి. ప్రతి ఇంటికాడ అన్నం ఉన్నదో చూసుకోండి లేదండి. మాకు మరి 7 గెలిపిస్తేనమ్మా మీ చూతాలమ్మ అంటే మేము గొట్టు ఏమన్నామండి. అంత తప్ప మాకు ఏది వద్దన్నామండి. మరి ఏం చెప్పారో మాకు తెలియదండి. అంతేనండి. మరి మరి గుట్ట ముచ్చు మాకు ఏదొద్దు, మాకు కూడొద్దు, కోరొద్దు, మాకు గొట్టు వచ్చేది ఉన్న పాకలు అలా ఉంటాయి. గత ఒక 20 సంవత్సరాలు పెట్టి ఇలాగ కోతకు గురి అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఈ తుఫాను అటాక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలలు రావడం, ఈ ఇంట్లోకి వచ్చేయడం, తర్వాత వీళ్ళమ్మ రాత్రిలో అల్లిపోవడం ఇలా జరగడం జరుగుతుంది. మా జనసేన తరపుని జ్యోతి శ్రీనివాస్ గారు అలాగే మా నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకులు అంతా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆదుకొని వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము ఇక్కడ తెలుసుకోడానికి కూడా వచ్చారండి. వచ్చి వాళ్ళకి మమ్మల్ని దగ్గరుండి చూసుకుంటున్నారండి మా మత్స్యకారులు అందరినీ. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఈ గొట్టు గురించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నామండి. ఫస్ట్ వచ్చి ఈ ఉప్పాడని తీరం ప్రాంతంలో వచ్చి కూడా ఈ ఉప్పాడులో మాయపట్నం కూడా వచ్చి గొట్టు చూసి ఈ ఇల్లు చూసి గొట్టు వేయకపోతే అలా కోతకు గురవుతుందని వెంటనే అన్నాడండి. ఇది ఈ పరిగణలో కూడా తీసుకున్నాడు. ఇది వెంటనే ఇప్పుడు ఈ మధ్యలోనే మాకు మళ్ళీ స్పీడ్ గా అవ్వాలని మళ్ళీ ఆయన కోరుకొని 320 కోట్లు ఎట్టి దీనికి శాంక్షన్ చేశాడండి. అతి త్వరలో గమ్మున వేయాలని మేమంతా మత్స్యకారులంతా కోరుకుంటున్నామండి. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతా ఉంది. మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. పక్కన హౌస్ కట్టి ఉప్పిన సినిమాలో ఆ షూటింగ్ తీసుకున్నారు. అది కాస్త పోయిన తర్వాత మించుగా 400 ఇళ్ళు సముద్రంలో కలిసిపోయింది. మన రీసెంట్ గా ఉప్పుని సినిమా కూడా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు గంగమ్మ తల్లి జాతర అనే కార్యక్రమంలో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, రామాలయం టెంపుల్. ఆ టెంపుల్ కూడా కాలగర్భంలో మన రీసెంట్ గా అది కూడా సముద్రంలో కలిసిపోయింది. కెరటాల తాకిడికి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు కూడా అనేక సార్లు ధ్వంసమైంది. ఒక్క సంవత్సరం అన్న ఉండలేదండి. పంపల్లా పోయిందండి గంగలోకి. పిల్ల పాపలతో కుండలో మండలన్నీ పోయింది. కళ్యాణ్ బాబు వచ్చాడండి. మీకేమీ భయం లేదు, నేను ఉన్నాను, హామీలు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇళ్ళకి తాళాలు కావాలంటే అక్కడ ఇస్తానన్నాడు. మీ ఎక్కడ కొట్టేయమంటే అక్కడ వేస్తానన్నాడు. మీకు వచ్చినట్టు పర్వాలేదన్నాడు ఆ బాబు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ బాబు కొట్టేసేస్తాడంట అని మాట్లాడుకుంటున్నారు. అది మా ఊరు చెప్పేలు. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, సముద్రపు కోతని అరికడతాం. కేంద్రం సహాయంతో సముద్రపు కోతను ఆపాలంటే కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి. దాన్ని మేము ఎంతో ఆశపడుతున్నామండి. మాకు ఈ మత్స్యకారులు అయిపోయినా మేము ఎక్కడ ఎలా ఉండాలో మాకు తెలియట్లేదండి. మాకు సముద్రం దగ్గరికి వచ్చేసిందండి. దగ్గరికి వచ్చేసినా మేము రాత్రులు పగలు ఎంతో బాధపడుతున్నామండి. మాకు కెరటాల అవతల నుంచి మాకు గొట్టు పడాలనేసి మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు త్వరలో మాకు గొట్టు ఆడాలా అంటే ఇల్లు పోకంటారా? ఇప్పుడు కాపాడుకున్న ఇల్లు అంటే కెరటాల ఆతలని మాకు గొట్టు ఆడాలని ఆయన ప్రార్థిస్తున్నాం. మర్చిపూర్తి కదా 3 సంవత్సరాల కింద గొట్టు ఉండేది. 20 లక్షలు ఖర్చు పెట్టి గుడి రామాలయం కట్టించాం. ఆ రామాలయం గొట్టు మొత్తం అంతా పోయింది. పవన్ కళ్యాణ్ వాగ్దానం ఏంటంటే సముద్ర అవతల కెరటం అవతల గొట్టు అతను చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం గొట్టేమని అతనికి అభివందన. కానీ గొట్టుకి సెలక్షన్ అయ్యిందని కూడా తెలిసిందండి. చాలా ఆనందం పడుతున్నాము. మాత్రము సముద్రం ఆతల గొట్టు పడాలని ఆశపడుతున్నామండి. పాము కెరటాల ఆతల అలాగే మీరు ఎత్తారని తొందరగా ఎత్తాలని మేము ఆశపడుతున్నామండి. నిజంగా 40 కిలోమీటర్ల దూరం పెంచి ఆ మలుపు తిప్పితే 40 అప్పుడు మాకు ఊమే పడుతుందని చెప్పి మా మత్స్యకారులు అందరూ అనుకున్న మాటలండివి. కళ్యాణ్ గారు గొట్టు ఏదైనా మాకు భరోసా ఇచ్చాడండి. ఆ గొట్టు సాక్ష్యం అయిపోయింది కాబట్టి ఆ గొట్టు త్వరగా వేయాలని, ఆ వేసిన గొట్టన్నా కెరటాలు ఆతల నుంచి వేయాలని మేము మెరిమెరి కోరుకుంటున్నామండి. అదే గొట్టు త్వరగా వేయాలని, ఉన్న కొంపలు కాడ పోకుండా నిలబడాలని
మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ తుఫాను ఎఫెక్ట్ ఇంకో 3 రోజులు ఉందంటున్నారు. 3 రోజులు కూడా మేమందరం కూడా, మేము జనసేన నాయకులు అందరూ కూడా లోకల్కి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము వహిస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా పార్టీ తరఫు నుంచి మేము కూడా సమకూర్చడం మీద సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం. మేము ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలని దేశం అంతా చెప్పిస్తాను. ఇప్పుడు వేసే గుట్టు, కళ్యాణ్ గారు వేసిన గుట్టు, అది మాకు తరతరాలు మాకు నిలబడాలంటే కొంచెం కెరటాలు అవతలించేస్తే అది మాకు స్థిరస్థాయిగా ఉండిపోద్ది. ఆ కళ్యాణ్ గారి పేరు మాకు ఎప్పటికైనా అలాగా నిలిచిపోద్దనే. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు, అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే